అందరికీ వందనాలు. దేవుని నామములు అందరికీ స్తోత్రం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనంలో, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18 వచనం, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, చూడండి, నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నీకు కృపను ఇస్తాను. హల్లెలూయా. ఎవరు నమ్మారంట? ఆయన ఎవరు నమ్మారు? నీవు దేవుడిని నమ్మినట్లయితే దేవుడు నిన్ను అన్నిటి విషయంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ విషయంలో దేవుడు నన్ను తప్పించలేకపోతున్నాడు, ఈ విషయంలో దేవుడు నాకు తోడే ఉండలేకపోతున్నాడు, ఈ విషయంలో దేవుడు నన్ను తప్పించట్లేదు, ఏంటి నా జీవితము, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా సమస్య అని ఇదే విధముగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నాం. ఈ జీవిత విధానంలో ప్రతి ఒక్కరు తెలుసుకుంది ఏంటంటే, దేవుడు నాకు తోడు లేడు, నా జీవితం ఇలా ఎందుకుంటుంది, ఆయన తోడుంటే నా బ్రతుకు ఇలా ఎందుకుంటుందని ఒక భ్రమలో ఒక మనిషి బ్రతుకుతున్నాడంట. మనిషి అంటేనే భ్రమ, మనిషి జీవితమే ఒక భ్రమగా మారిపోయింది. కానీ నీ జీవితాన్ని, నీ బ్రతుకును దేవుని చేతిలో పెడితే దేవుడు ఎలా మారుస్తాడంటే మన బ్రతుకుని ఏదేను తోటలో ప్రవహించే నది వలె మన బ్రతుకును మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నిజంగా దేని విషయంలో నిన్ను తప్పిస్తాడు, ఎందుకు ఆయన మనల్ని తప్పిస్తాడు, ఎందుకు ఆయన మనల్ని తప్పిస్తాడు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనములో, కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనము, నేను యెహోవా యొద్ద, చూడండి, విచారణ ఆయన చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చూడండి, మనుషులకు కలిగే ప్రతి భయములో నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినము దేవుడు నేను ఎందులో నుంచి తప్పిస్తున్నానంటే, నీకు కలిగే ప్రతి భయములో నుండి నా ప్రభు ఈ దినము నిన్ను తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? సాధారణంగా మనిషికి వచ్చే భయం ఏంటంటే, ఒక భయము వ్యాధి అనే భయం వస్తుంది, ఒక భయము అప్పు అనే భయము, మానసికమైన ఒత్తిడిలో నుంచి వచ్చే భయం, మనుషులు పెట్టే టార్చర్ నుంచి వచ్చే భయం, అప్పు అనే సమస్యల నుంచి వచ్చే భయం, మరలా వ్యాధి అనే వచ్చే భయం. ఈ విధమైన భయము మనిషికి సాధారణంగా వచ్చే భయం ఇవే. ఇంతే కదా, మనిషి భయపడేది దేనికి? డబ్బు ఉంటే నువ్వు భయపడతావా? నో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటాం. మంచి ఆరోగ్యంగా ఉంటే నువ్వు భయపడతావా? అందుకే కోట్లు సంపాదించేవాడైనా ఆరోగ్యంగా సంపాదించేవాడు గొప్ప అంట, ఆరోగ్యం ఉండవాడే గొప్ప అంట. ఒక ముద్ద అన్నం తిని అప్పు లేని వాడు సుఖంగా బ్రతుకుతాడంట. అవునా? ఇదే కదా. అంటే మనిషి భయపడేది దేనికి? వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఒక తెల్లబట్టలు వేసుకుని బైబిల్ చదివి, అయ్యయ్యా నాకు ప్రార్థన చేయ, నేను తొందరగా స్వస్థత పొందాలని ఒక మనిషి ఆశ ఎలా ఉంటుందంటే అప్పుడు భయపడతాడంట. ఆ వ్యక్తి ఖచ్చితంగా భయపడతాడు. అందుకే హాస్పిటల్ ఎప్పుడు వెళ్ళినా అందరూ అడిగేది ఏంటిది? ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని. వాళ్ళు మనకు తెలియకపోయినా మనం అడిగేది ఏంది? నీకు తెలిసిన వ్యక్తి నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, మాకు కూడా ప్రార్థన చేయి తల్లి అంటారు. ఇది వాళ్ళలో నుంచి వచ్చే భయము, వ్యాధుల్లో నుంచి వచ్చే భయం ఇది. అందుకే సాధారణంగా మనిషికి వచ్చే భయంలో, అందుకే దేవుడు అంటున్నాడు, మనుషుకు కలిగే ప్రతి భయములో నుండి ఆయన ఏం చేస్తుండంట? తప్పిస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్మింది ఎవరిని? దేవుడును. హల్లెలూయా. మనం నమ్మింది ఎవరినంట? దేవుడిని. కాబట్టి ఆ దేవుడి దినం వాగ్దానం చేస్తున్నాడు, ఆయనకు మనకు కలిగిన ప్రతి భయములో నుండి నా దేవుడు ఈ దినము తప్పిస్తున్నాడు. హల్లెలూయా. అధైర్యము మనము చెందకూడదంట, అధైర్య పడకూడదు. మనము భయము లేక మనం జీవించాలా. అన్ని విషయంలో మనం భయపడకూడదు. ఎందుకంటే భయపడటం నీ వంతే కాదు. నువ్వెందుకు భయపడుతున్నావు? బలవంతుడైన దేవుని పెట్టుకొని మనం భయపడకూడదు. 2వ తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ మాట చెప్తున్నాడు. ఏంటంటే, తిమోతి 2వ తిమోతి
అక్కడ త్వరగా మనం చదివినట్లయితే 7వ వచనములో 1వ వచనము 7వ వచనం 2వ అధ్యాయము 2వ తిమోతి 1వ అధ్యాయము, నా కుమారుడా హల్లెలూయా, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కావాలి. ప్రభువా, నేను ఈ భయాన్ని నేను వదిలించలేకపోతున్నాను, నేను బలహీనుడిగా ఉన్నాను, నేను బలవంతుడిగా మారలేకపోతున్నాను అంటే నువ్వు ఎలా బలవంతుడు కాగలవంటే, ఎలా బలవంతుడు కాగలవు? ఆయన కృపచేత నువ్వు బలవంతుడు కాగలవు. దేవునికి స్తోత్రం. ఉట్టిగా నువ్వు బలవంతుడు అయిపోలేవు. నీకు కండలు తిరిగి ఒక 6 ప్యాక్ బాడీ ఉంటే నువ్వు బలవంతుడు కాలేవు. అందుకనే గొలియాతును జయించినప్పుడు ఏ కృపను పొందాడంట? యెహోవా కృప వలన. ఒరే కుక్క, ఎవరి నామంలో వస్తున్నా? నేను సైన్యములకు అధిపతిని యెహోవా నామం పేరిట అడుగు పెడుతున్నా అంటాడు. యుద్ధములు అడుగు పెట్టగా ఎంత పరాక్రమ బలాఢ్యుడైనప్పటికీ కూడా ఎలా అయిపోయాడంట? దావీదు ముందు కుక్కగా మారిపోయాడు. హల్లెలూయా. దావీదుని ఎవరు నమ్ముకున్నాడు? దేవుడు నమ్ముకున్నాడు. కాబట్టి ఆ భయము, అందరూ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, కానీ దావీదు ఇంత కూడా భయపడలేదు. ఎందుకంటే ఆయన వెనుకున్న మంది కంటే నా వెనుక ఉన్నవాడు వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు వాళ్ళను చూసి, వీరిని చూసి, అప్పును చూసి, వ్యాధులను చూసి, సమస్యలను చూసి మనం భయపడుతున్నాము. నీవు కృపను ధరించుకున్నట్లయితే నువ్వు కూడా బలవంతుడవే. హల్లెలూయా. ఆయన కృపకు మనం పాత్రులుగా మారాలి. దేవునికి స్తోత్రం. కృపకు మనం ఎలా ఉండాలంట? పాత్రులుగా మారాలి. ఆయన కృపను మనం దర్శించుకుంటే ఖచ్చితంగా నీవు బలవంతుడు అవుతావు. సమస్యను ఎదిరిస్తావు. అప్పును మనం ఎదిరిస్తామంట, వ్యాధులు మనం ఎదిరిస్తామంట, మనకున్న మానసికమైన ఒత్తిళ్లను మనం ఎదిరిస్తాం. మనం బలవంతులము కావాలి. ఆయన కృప ద్వారా మనం బలవంతులము కావాలని అపోస్తుల పౌలు తిమోతికి చెప్తున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని నువ్వు ఎలా ప్రారంభించగలవు, సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళవు అంటే ఆయన కృప ద్వారా మనం తీసుకుని వెళ్ళగలము. దేవునికి స్తోత్రము. మనం బలవంతులము కాదు, కానీ మనకు బలమిచ్చువాడు బలవంతుడు. హల్లెలూయా. మనం గొప్పవారము కాదు, మనం యోగ్యము కాదు, అయినప్పటికీ మనము ఈ పరిచర్ని కొనసాగించాలంటే కావలసిన సామర్థ్యం మనకు లేకపోవచ్చేమో, కానీ సామర్థ్యం కలిగిన వాడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేయగలరు, వీరు ఏం చేయగలరు అనుకునే వారు అనేక మంది ఉన్నారేమో, కానీ చేయగలిగిన వాడు ఒక్కడే కదా. అనేవారు 100 మంది ఉండొచ్చు, చేసేవాడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాము, ఆయన కృపను నమ్ముకున్నాం. కృపను నమ్మిన వాడు పాడైనట్లు చరిత్రలో లేదు. దేవునికి స్తోత్రం. అందుకని నా కృపను ఆశ్రయించు, నువ్వు బలవంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. మనం దేని చూసి భయపడుతున్నాము? ఈ సేవ చేయలేము అని నువ్వు భయపడుతున్నావేమో. చేపిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నువ్వు కృపను నమ్ముకున్నట్లయితే ఈ దినము ఖచ్చితంగా ఆయన ఉన్నతమైన పరిచర్యను నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయగలవు. ఎందుకంటే వారిలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు కంటే ఏంట్రా గొప్పవాడు మనలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే తిమోతి చెప్తున్నాడు, నువ్వు కృపను పొందుకున్నావు, నువ్వు బలవంతుడు అవుతావు. నువ్వు కృపను పొందుకో, ఈ దినం ఖచ్చితంగా నీవో బలవంతుడుగా మారుతావని దేవుడు సెలవిస్తున్నాడు. ఆపద్దినంలో దేవుడు ఎలా తప్పిస్తున్నాడు? ఖచ్చితంగా నేను తప్పిస్తాను. నువ్వు భయపడకు, నేను నిన్ను తప్పిస్తాను. నా దేవుడు ఎలా తప్పిస్తున్నాడంట? మొదటిగా దేని నుంచి తప్పిస్తున్నాడైనా? మనకు కలిగిన ప్రతి భయములో నుండి నా ప్రభు నిన్ను తప్పిస్తున్నాడు. మొదటిగా హల్లెలూయా. ప్రభువా, నన్ను దీంట్లో నుంచి తప్పించవో, దాంట్లో నుంచి తప్పించవో కాదు, నీకు కలిగిన యావత్ బాధల నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఒక బాధ కాదు, 2 బాధలు కాదు, 4 బాధలు కాదు. నీకు కలిగిన బాధలు ఎన్ని బాధలు ఉన్నా, నీ శరీరంలో ఎంతగా వ్యాధి ఉన్నా, ఆ శరీరం వ్యాధిని బట్టి నువ్వు భయముతో నువ్వు వణుకుచున్నప్పటికీ కూడా నేను ఆ భయమును నుండి నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. మనిషికి కలిగేది భయం మాత్రమే. భయమేం ప్రాణాన్ని దెబ్బతీస్తుందంట. అందుకే భయపడకుము అని ప్రభు అనేక సార్లు, కొన్ని 100 సార్లు వాక్యములో ఉంది ఈ మాట. హల్లెలూయా. చూడండి, రెండవ కొరింథీ
1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలలో అపోస్తలుల పౌలు కొరింథీ సంఘానికి ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. ఏంటి? 2వ కొరింథీ 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు అక్కడ చదివినట్లయితే అక్కడ దేవుడు దేని నుండి తప్పిస్తున్నాడంట? అక్కడ చదివి 2వ కొరింథీ 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చియు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అది ఏదనగా మేము బ్రతుకుతామని నమ్మకం కూడా మాకు లేకుండానట్లుగా మాకు శక్తికి మించిన అత్యధిక భారము వలన అయ్యో మృతులను లేపు దేవుని అందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకుండానట్లు మా మటుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును. హల్లెలూయా. ఆయన మనను మరణము నుండి ఏం చేస్తున్నాడంట? తప్పిస్తాడు. రేపు చనిపోతాము, ఎల్లుండి చనిపోతాము, ఒక 4 సంవత్సరాలు మనం చనిపోతున్నాము. ఇది కాదు. ఒక క్రైస్తవుడు పలకవలసిన మాట ఏంటంటే, నీవు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, నమ్మకంతో నువ్వు ఆయన పరిచర్యలో కొనసాగించబడినప్పుడు ఎన్ని బాధలు, అపోస్తలుల పౌలుకి ఎన్ని బాధలు వచ్చాయి. మరణాన్ని కూడా లెక్క చేయకున్నటువంటి సేవ, తన ప్రాణ అర్పణముగా సేవలో పోసాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? అంత సేవ చేస్తున్నప్పుడు దేవుడు పట్టించుకోకుండా ఉంటాడా? నెవర్. ఆయన ఉండలేడు. ఎందుకంటే ఆయన బిడ్డలను నిమిషముగా ఆత్రము ఆయన చెయ్యి విడువడనే వాక్యం ఉంది. ఉన్నాడా దేవుడు? ఎప్పుడైనా ఒక క్షణం మాత్రము కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదంట. నిమిషం మాత్రం నేను విసర్జించదని గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను. హల్లెలూయా అన్నాడా లేదా? ఈరోజు దేవుడు రెండోదిగా మరణం నుండి మన ప్రాణాన్ని తప్పిస్తున్నాడు. అయ్యా, నువ్వు అతన్ని దేంట్లో నుంచి తప్పిస్తున్నావయ్యా? నువ్వు నాకు తోడై ఉన్నావా లేదా? ఎందుకంటే ఆయన తోడై ఉండటం వలనే కదా ఈరోజు ఈ స్థలం ముందు నువ్వు నిలబడ్డావు. హల్లెలూయా. మరణం మనని ఏమీ చేయలేదంట. మరణం ఎవరి వశములో ఉన్నది? దేవుని వశములో ఉన్నది. వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళ బ్రతుకులు అక్కడికే, వాళ్ళ జీవితాలు అయిపోతాయి, వాళ్ళు అక్కడికే అనుకున్నాడు. ఎవరు? నీవు పలకితే అది అయ్యేది కాదు. పలకవలసిన వాడు పైన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పిలుపు మేరకు, ఆయన ఉన్నతమైన సన్నిధి సేవ కొరకు వచ్చిన బిడ్డల జీవితాలను ఆయన ఏం చేయడంట? నాశనము చేయడు. వాడిని బాగుపరిచే దేవుడు కానీ నాశనం చేసే చరిత్ర ఎక్కడ లేదు. హల్లెలూయా. చూడండి, హిజ్కియాకి ఏమి ఇచ్చాడు? ఆయుష్ని ఇచ్చాడు. మళ్ళీ హిజ్కియా ఏం చేశాడు? మిస్టేక్ చేసిన తర్వాత ఆయుష్ని ఇక్కడ తొలగించలేదు. ఒక్కసారి వాగ్దానం చేసిన తర్వాత ఆయుష్ జోలికి రాలేదు. కానీ అక్కడున్న వస్తువుల జోలికి, బంగారు జోలికి, వారికి ఉన్న ఆయుధాలు అన్ని తీసుకోపోయి ఇక్కడ ఇచ్చాడంట? బబులోను దేశానికి ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏం చెప్పాడు? నీకు ఆయుష్ని ఇస్తానైనా 15 సంవత్సరాలు అన్నాడు, ఇచ్చాడు. దాని జోలికి పోలేదు దేవుడు. ఇంకా ఆయన దగ్గర కూడా రాలేదు. ఆయన చేసిన మిస్టేక్ని బట్టి తన కుమారులు, తనకున్న ఆస్తి పాస్తులు, ఇజ్రాయేల్ సంపద అంతా శత్రులకు అప్పగించాడు. ఎందుకంటే ఇక్కడ వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని వెనకకు తీసుకోడు. హల్లెలూయా. నీకు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి అది ఎంతమంది నలగొట్టబడినా సరే ఆ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నీకే ఇస్తాడు. హల్లెలూయా. ఇది మాత్రం వాస్తవం. మనము దేవుణ్ణి నమ్మాము. హల్లెలూయా. ఆయన పైన మన నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంట? మనకొచ్చే ప్రతి ఆపద అనగా మనకొచ్చే మరణము నుండి మన దేవుడు మన ప్రాణాలని తప్పిస్తాడు. హల్లెలూయా. వస్తుంది, ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వేదనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ప్రభువును నువ్వు ఆశ్రయిస్తే, ప్రభు యొద్దకు నువ్వు వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకు వచ్చే ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందిలో మన దేవుడు మనల్ని
తప్పిస్తాడు. ఈ శ్రమలో, ఈ బాధలో మనం చూసేది ఫస్ట్ ఆప్షన్ అంటే మనుషులను వెతుక్కుంటాం. ఎవరు దీనికి కరెక్ట్, ఇప్పుడు ఎవరిస్తారు మనకి? అడిగే వారిని మనం అడగం. ఎక్కడుంది అక్కడ అడగం. రిజర్వ్ బ్యాంక్ వెళ్తే అన్ని దొరుకుతాయి. రిజర్వ్ బ్యాంక్ వెళ్ళకుండా కోటక్ మహేంద్ర బ్యాంక్ వెళ్తే వస్తాయా? రావు. ఎస్బీఐకి వెళ్తే వస్తాయా? రావు. రిజర్వ్ బ్యాంకే నెంబర్ 1. హల్లెలూయా. ఇండియాలో ఫాలో అయ్యేది రిజర్వ్ బ్యాంకే. నోట్ల మీద ఉండేది కూడా రిజర్వ్ బ్యాంకే ఉంటుంది. ఆ రిజర్వ్ బ్యాంకుని మనం తెలిస్తే కదా, తాళం తీస్తే నోట్ లోపడి ఎన్ని నోట్లు ఉన్నాయో తెలుస్తుంది. బ్యాంకులో డబ్బులు ఉండవు. ఒకసారి ఒక 10 lakhs మనకి కావాలనుకుని చెక్ ఇచ్చిన తర్వాత ఆమె మేడం ఏమంటుందంటే, మీరు 2 రోజుల తర్వాత రండి అంటారు. 10 lakhs కూడా బ్యాంకులో లేవా అంటే ఉండదు. పర్మిషన్ కావాలా? ఏం పర్మిషన్? రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కావాలా? ఆ వ్యక్తికి 10 lakhs అవసరమా? దేని కొరకు? వివాహం ఉందా? దేని కొరకు? ఒక ఇల్లు కొంటున్నావా? నువ్వు నీ డబ్బులే నీకు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తుంది గవర్నమెంట్. ఏం చేస్తావు ఆ డబ్బులతోటి? మాఫియాకి ఏమైనా అమ్ముడు పోతావా? ఎక్కడన్నా ఈ డబ్బులని ఎక్కడన్నా దేశానికి స్మగ్లింగ్ చేస్తావా? ఎన్ని ఆలోచిస్తుంది. అన్ని కరెక్ట్ ఉంటేనే డబ్బులు, నీ డబ్బులైనా నీకేయడానికైనా 10 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకు? ఒక బ్యాంకు. హల్లెలూయా. మరి దేవాదేవుడు నీకు ఇచ్చే మేలును కూడా అదే విధంగా పరిశీలిస్తాడు. ఈ మేలు ఏదైనా నువ్వు ఏం చేస్తావు అయ్యా? నీకు ఇస్తా, ఒక 5 లక్షలు ఇస్తా, నువ్వేం చేస్తావు? హల్లెలూయా. యేసన్న బ్రదర్ ఇలాగే తన సేవ పరిచయంలో, అయ్యా మరి సేవ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది నాయనా, ఇంతమంది వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. ఒక కొత్త అవసరం లేదు, పాతది ఒక కారు కావాలన్నాడంట. పాత కారు అయినా సరే సేవకు ఉపయోగపడే కారు కావాలనైనా అని యేసన్న బ్రదరు ప్రభు ఎదుట ఒక విన్నపం చేశాడు. ప్రార్థన చేసి అడిగినప్పుడు చెన్నై ప్రాంతంలో ఒక కారు ఉందని ఒక వార్త వచ్చింది. అయితే కారు ఎక్కడుంది? చెన్నై ప్రాంతంలో ఉంది. ఈయన చెన్నై మీటింగ్ వెళ్ళిన తర్వాత, అంటే ఆ ప్రాంతంలో ఎక్కడో చుట్టుపక్కల ఆ ప్రాంతంలో కారు ఉందని తెలిసిన తర్వాత ఆ కారు చూశాడంట. దగ్గరికి వెళ్ళి ప్రార్థన ముగించుకున్న తర్వాత ఆ కారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దాని కండిషన్ అంతా చూసుకున్నాడంట. ఇంతకా కారు ఏంటంటే శవాలను తీసుకువెళ్ళే కారు. ఏ కారు? శవాలను తీసుకువెళ్ళే కారు. అయితే ఈ కారు ఎంతకంటే ఎంతో అంత ఇచ్చి తీసుకెళ్ళిపోమని అన్నారంట. అయితే పక్కన మరీ శవాలు తీసుకునే కారు, ఆ శవాలు మనతో పాటే ప్రయాణం చేసే ప్రార్థనల గడ, ఇందులో ఎన్ని శవాలు బయలుదేరినాయో అని యేసన్న బ్రదర్ అన్నాడంట. ఆ పక్కన సేవకుడు, ఏమయ్యా మనం ప్రార్థన చేద్దాం, రక్తం చదువుదాము, అంత శుద్ధి అయిపోతుంది అన్నాడంట. అయితే మనసు ఒప్పుతలేదు. ఇంత సేవ చేసి ఈ శవాలను పట్టుకునే కారు ఎందుకు మనకు అని అనుకున్నాడంట. మరలా దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యి ఏంది ప్రభా, నేను అడిగింది ఏంది, నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు సెకండ్ హ్యాండ్ అడిగినాడే, నువ్వు అడిగిందే నేను ఇచ్చిన. నువ్వు సెకండ్ హ్యాండ్ అడిగినావు కదా, సెకండ్ హ్యాండ్ ఇస్తా. హల్లెలూయా. అదే అన్నాడు. లేదు నాయన, ఈ సెకండ్ హ్యాండ్ కూడా ఒక కొత్త కారే ఇయ్యన్నాడు. కొత్త కారు అన్నట. అప్పుడే స్టార్ట్ అయిందంట. ఏది? ఆ కంపెనీ. అప్పుడే స్టార్ట్ అయిన కంపెనీ నుంచి ఫ్రెష్ కారు, అంటే కొత్త కారు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అడిగేది ఏంది అడుగుతున్నావు నువ్వు? సెకండ్ హ్యాండ్ అడిగితే సెకండ్ హ్యాండ్ వస్తుంది. ఫస్ట్ హ్యాండ్ అడుగు, ఖచ్చితంగా క్రొత్తది వస్తుంది. హల్లెలూయా. తవ్వుతే కదా రిజర్వ్ బ్యాంకులు ఎన్ని నిధులు ఉన్నాయో తెలిసేది. నువ్వు ప్రభువుని మనం అడిగితే కదా ఇచ్చేదో ఇయ్యందో తెలుస్తుంది. హల్లెలూయా. అడగనే లేదు, అక్కరగా తీరుస్తాడే. అడుగక మునుపే అక్కరలెరిగి తీర్చిన ఆత్మీయుడా, అందరూ ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. ఆమేన్. హల్లెలూయా. అవసరాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. ఈ సమయానికి నీ ఏ అవసరమో దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మన దేవుణ్ణి అడగాలా. హల్లెలూయా. అడిగితే కదా తెలిసేది. మనం అడగాలి దినం. హల్లెలూయా. ఎంత పెద్ద శ్రమ వచ్చినప్పటికీ, తుఫాన్లో ముంచెత్తుకున్నప్పటికీ కూడా ఆ స్థలంలో ఉండి నువ్వు ప్రార్థన చేయాలా. మరణపు అంచుల్లో ఉండి నువ్వు ప్రార్థన చేయాలా. చాప మింగగానే నా పని అయిపోయిందని యోన అనుకున్నాడు. కానీ చాప కడుపులో వెళ్ళిన యోన ఏం చేశాడు?
ఎక్కడ చాపలో ఉన్న గర్భములో వెళ్ళి ప్రార్థన చేశారంట. హల్లెలూయా. దేవునికి మొరపెట్టగా 3 దినములు ఉపవాసం ఉండి మొరపెడుతున్నాడు చాప కడుపులో. చూడు, అంత పెద్ద ఆ యొక్క తిమింగలం కడుపులో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? ప్రభుకి. హల్లెలూయా. మరణపు అంచుల్లో నుండి నా దేవుడు నీ ప్రాణాన్ని తప్పిస్తాడనే వాగ్దానము యోనా జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. మనం అనుకుంటాం అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో విస్తారమైన సువార్త ప్రకటించిన తర్వాత ఆ ఐసు ప్రాంతంలో ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఒక విషపూరితమైన సర్పము కాటుతో ఎంతో మిగుల బాధపడుచున్నాడు. ఆ సర్పము కాటు వేయగా ఏం కాలేదంట ఆయనకు. ఏం ఇంత కూడా గాయం కాలేదు. ఆ గాయం అట్లే ఉంది, కానీ మరణమైనను ఏమి చేయలేకపోయింది. హల్లెలూయా. నా దేవుడు మరణాన్ని కూడా బంధించగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన ప్రాణమును ఎలా రక్షిస్తారంటే మరణపు లోతుల్లో నుండి మన ప్రాణాన్ని తప్పించగల సమర్థుడు. మన దీనికి మనం భయపడుతున్నాం. సమస్యలను చూసి మనం భయపడుతున్నాం. వాళ్ళని చూసి కొట్టేస్తారు, నన్ను చంపేస్తారు, నా బ్రతుకు అయిపోతుంది, నా జీవితం అయిపోతుంది, ఇదే మా బ్రతుకు, ఇదే మన జీవితం అనుకుంటున్నాం. కానీ ఇది కాదు నీ బ్రతుకు, ఇంకా ఉంది. ఖచ్చితంగా దేవుడు రాబో దినంలో మేలే జరిగిస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన మోసము చేయడు. హల్లెలూయా. కృపను నమ్మిన సేవకులు కానీ, కృపను నమ్మిన సంఘము కానీ, కృపను నమ్మిన విశ్వాసులు కానీ చెడిపోయినట్టు చరిత్రలో ఎక్కడ లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మూడోదిగా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో, యెహెజ్కేలు గ్రంథము ఆ 7 దినములు జరిగిన తర్వాత ఇలాగే సెలవిచ్చెను. అది కాదక, యెహెజ్కేలు గ్రంథము అదేనా? ఒక్క నిమిషం. 6 చూడు. ఒక్క నిమిషం. 1వ అధ్యాయము. హల్లెలూయా. ఇక్కడ సరే, ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనట? యెహెజ్కేలు గ్రంథంలో 16వ వచనంలో ఉంటుంది అన్నమాట. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. అయితే అక్కడ ఏముంటుందంటే, ఖడ్గమును, క్షామమును, తెగులు నుండి దేవుడు ఏం చేస్తారంట? తప్పిస్తాడంట. హల్లెలూయా. ఉందాక చూడు, ఖడ్గము నుండి, క్షామము నుండి, తెగులు నుండి దేవుడు తప్పిస్తాడు. మూడోది ఎలా దేవుడు తప్పిస్తాడంట? ఖడ్గము నుండి, క్షామం అంటే కరువులో నుండి, ఇంకా తెగులు నుండి. అంటే తెగులు అంటే ఏంటిది? తెగులు నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఖడ్గము అంటే శత్రువుడు పొంచుకొని ఉంది మన మీదకి ప్రమాదం తీసుకురావాలని. కరువు వస్తుంది. ఒకానొక దినం ముందు కరువుతో నింపబడిన ఆ జనులలో ఆకలిని తీర్చిన దేవుడు మన దేవుడు. ఆకలి ఉన్నప్పుడు దేవుడు నిజంగా ఆ స్థలంలో ఎంత గొప్ప కార్యం జరిగించాడు. వాళ్ళంతా ఆకలి కొంటున్నారు. అయ్యా మాకు ఏం లేదు, ఆహారం నాకు లేదు అన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆ దినము వారిని పోషించేది దేవుడు. హల్లెలూయా. అన్నిటి విషయంలో నా దేవుడు ఏం చేస్తున్నాడ? తప్పిస్తూనే ఉన్నాడు. నీకు వచ్చే భయములో నుండి, మనకు వచ్చే మరణములో నుండి, మనకు వచ్చే ఖడ్గము, క్షామము, కరువు, ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే వీటిలో నుండి మనము తప్పింపబడాలంటే మనం ఏం చేయాలా?
చూడండి, ఎందుకు తెగులు, క్షామము, ఖడ్గము వస్తుందంటే దేని నుండి వస్తున్నాయి? ఎందుకు మానవ జీవితంలో ఈ శ్రమలు, ఖడ్గములు, ఇంకా భయంకరమైన పరిస్థితులు దేని ద్వారా వస్తున్నాయి? మనం చేసే తప్పిదం ఏంటివి మనం తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిలో నుంచి మనం తప్పింపగలము. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము అక్కడ చూసినట్లయితే 24, 28 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 29, 24వ వచనం. యెహోవా దేనిని బట్టి ఈ దేశం ఇట్లా చేశానో ఈ మహాకోపానికి హేతువేమో అని చెప్పుకొందురు. మరియు వారు వారి పితరులైన దేవుడైన యెహోవా, చూడండి, ఐగుప్తు దేశములో నుండి చూడండి వారిని రప్పించిన అంటే మనని రప్పించిన తర్వాత ఆయన చూడండి తమతో చేసిన నిబంధనను నిరాకరించిరి. చూడండి, తాము ఎరుగని అన్య దేవతలను, నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కారము చేసి గనుక చూడండి ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకును దాని మీద చూడండి యెహోవా కోపము రగులుకొని ఉన్నదంట. దేన్ని బట్టి? ఎందుకు వస్తుంది ఈ శ్రమ? ఎందుకు వస్తుంది ఈ మరణాలు? ఎందుకు వస్తున్నాయి ఈ భయం? ఎందుకు వస్తుంది ఈ క్షామం? ఎందుకు వస్తుంది ఈ కరువు? ఎందుకు వస్తుందంటే నీ నా జీవితంలో ప్రభువుని ఎరగకుండా, ప్రభు మనస్సును మనం అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క ఉన్నతమైన కృపకు మనం దూరంగా ఉన్నాము. దేనికి దగ్గర అయిపోతున్నామంట? విగ్రహాలకు దగ్గర అయిపోతున్నాము. లోకానికి మనము ఆకర్షితులుగా మారిపోతున్నామని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనిషికి అవసరాలు తొందరగా రావడం లేదు, లేట్ అయిపోతున్నాయి. దేవుని దగ్గర విన్నపం చేస్తున్నాడు కానీ మేలు జరగలేకపోతున్నాయి. దేనిని బట్టి అంటే ఆ వ్యక్తి కోరుకునేది లోకాన్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన దుర్గాలకి, ఉన్నతమైన దేవతలకి ఏం చేస్తున్నాడంట? పొర్రుదండాలు పెడుతున్నాడు కానీ నడిపించిన వాడు, అన్నం పెట్టిన వాడిని ఏం చేస్తారంట? త్రోసివేశారు. అందుకే అన్నం పెట్టినోడికి ఏం పెట్టారంట? సున్నం పెట్టారు. మేలు చేసేవారిని కూడా ఈరోజు చాలా మంది కీడు చేసి వెళ్తున్నారు. కీడుకు వారు ప్రతి కీడు చేస్తున్నారంట. కీడుకు ప్రతి కీడైనా చేయొద్దని చెప్తాడు, వీళ్ళకు కీడుకు ప్రతి కీడు చేసి ఏం చేస్తున్నారంట? గాయాన్ని రేపుతున్నారు. హల్లెలూయా. ఇది కాదు ఒక క్రైస్తవుడు బ్రతుకు. ఈ బ్రతికే తీరు కూడా ఈ విధంగా లేదని దేవుడు సెలవిస్తున్నాడు. నడిపించిన వాడిని ఏం చేస్తున్నాడ? త్రోసేస్తున్నారు. అన్నం పెట్టిన వాడిని త్రోసేశారు. పొర్రు దండాలు పెడుతున్నాడు. దేనికి? క్రొత్త దానికి, క్రొత్త వారికి పెడుతున్నాడు పొర్రు దండాలు. మీరుంటేనే మేము, నువ్వు లేకపోతే మేము లేము, అయ్యా అయ్యా బాంచన్ అయ్యా అని ఆవును చేసుకొని దూడం చేసుకొని మొదలు పెట్టుకున్నారు. ఎవరు? ఒక 2 రోజులు లేకపోయేసరికే మోషే లేడు అని రాడు అనుకున్నాడు. మోషే ఎక్కడికి పోయాడు? నువ్వు చూసావా? మోషే లేడని చూసావా? ఎక్కడ పోయాడని అనుకున్నావు? నువ్వు చూసావా? ఆయన ఎక్కడికి వెళ్ళాడు నువ్వు చూసావా? ఏ స్థలంలో ఉన్నాడో నువ్వు చూసావా? ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడో నువ్వు చూసావా? ఆయన బ్రతుకున్నాడని తెలుసా? ఆయన చనిపోయాడనే విషయం తెలుసా? నీకేం తెలుసా అని మోషే లేడు అనుకుంటున్నావు? కనీసం ప్రక్కనున్న అహరోను కూడా చెప్పలేకపోయాడు. వారికి సహా వస్తావు ఏమనంటారు? పలికాడు. వారితో సహా పలికాడు. ఇక సరే మీ దగ్గర ఏముంది అంటే, మా దగ్గర ఏముందయ్యా? ఏం లేదు. మరి మీ దగ్గర ఏముంది అని అన్నాడు. మా దగ్గర ఏముంది? కొంచెం బంగారం ఉంది. అంటే ఎంతమంది దగ్గర ఉంది బంగారం అంటే, అందరి దగ్గర కొంచెం కొంచెం ఉందంటే, మరి అందరు తీసుకురండి, మీరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు అందరు తీసుకొచ్చారు. ఏం చేశారు? అందరు తీసుకొచ్చి నిప్పులు వేసి దూడం చేసి పెట్టుకున్నారు. అక్కడ మోషకి చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నువ్వు కిందికి వెళ్ళాయా, కిందికి వెళ్ళే సమయం వచ్చేసింది, నువ్వు వెళ్ళిపో. కింద ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు నా ప్రజలు, ఒక్కసారి వెళ్ళు అన్నప్పుడు మోషే ఆ కొండ దిగి రాగానే, ఇంకా కొండ దిగలే,
కొండ మీద నుండే చూసి హృదయం చెలించిపోయింది. ఎవరికి? మోషేకి. హృదయము చెలించిపోయి, ఇంతగా దేవుడు నడిపించాడు, ఇన్ని అవసరాలు దేవుడు తీర్చాడు, ఈ దేవుణ్ణి మర్చిపోయారే. అవసరాలు తీర్చిన దేవుణ్ణి మర్చిపోయి, మేలు చేసేవారిని మర్చిపోయి, కీడు చేసే వాటి వైపు మనుషులు తాపత్రయపడుతున్నారంట. వెంపర్లాడుతున్నారు, ఓ పొర్లు దండాలు పెడుతున్నారు, ఓ హో 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 అని పాటలు పాడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు. మేలు చేసేవారిని మర్చిపోయావు కదా. కీడుకి ప్రతి కీడును నువ్వు చేయొద్దని దేవుని లేఖనం సెలవిస్తుంది. మేలు చేసేవారిని మర్చిపోయాడు, ఆకలి తీర్చిన వారిని మర్చిపోయారు. ఎలా ఉన్నారంట? అందరూ గంతులు వేస్తున్నారు, ఉత్సాహంగా ఉన్నారంట. మోషేకి చాలా కోపము వచ్చేసరికి ఆ 2 రాతి పలకలను తీసుకొని ఒకేసారి దాన్ని విసిరివేయగా ఏమైపోయింది? అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది కుప్ప కూలిపోయారు, భూగర్భములో దాగబడ్డారంట. హల్లెలూయా. ఇందుకే కదా మనిషికి శ్రమ, మరణము, ఇంకేమొస్తుంది? కరువు వచ్చేది. దీని విషయంలోనే దేవుని మనం దూరపరుచుకుంటే, కృపను మనం దూరపరుచుకుంటే ఖచ్చితంగా ఏమొస్తుందంట? మరణము, భయము, ఇంకేమొస్తుంది? కరువు. ఇవన్నీ వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవి నుంచి మనం తప్పింపబడాలంటే మనం కృపను దగ్గర చేసుకోవాలా. హల్లెలూయా. కృప అనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తును మనం చేర్చుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తును మనం చేర్చుకుంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలే, ఇటువంటి శ్రమలే మనకు వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా మనకొచ్చే బాధల్లో నుండి, మనకొచ్చే కరువులో నుండి, మనకొచ్చే ఇబ్బందుల నుంచి నా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలా తప్పిస్తాడంట? ఒకటి, మనకొచ్చే భయములో నుండి మన దేవుడు తప్పిస్తాడు. రెండవదిగా మన దేవుడు మరణములో నుండి మన ప్రాణమును తప్పిస్తాడు. మూడవదిగా కరువు, క్షామము, ఇంకా తెగులు నుండి నా దేవుడు మనందరినీ దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మాలి. ఆయన కృపను నమ్ముకుంటే ఖచ్చితంగా మేలే జరుగుతుంది, కానీ కీడు మనకు రాదు అని దేవుడు ఈ ఉదయకాలము సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనందరికీ తోడై ఉండి మనకుండి ప్రతి ఆపదలోనూ, మరణములో నుండి, భయములో నుండి మన దేవుడు మనల్ని తప్పించునుగాక.